ఇది మా అక్క వాళ్ళ పాప అన్నమాట, నా ఫేవరెట్ కిడ్ తన్మయ్. హాలిడేస్కి మా ఇంటికి రావడం ఇయర్ నుంచి స్టార్ట్ చేసింది. సో ఏం చెప్పిన మాట వింటుంది అనమాట. ఫస్ట్ అయితే దానికి హోంవర్క్స్ అవన్నీ చేపించేస్తూ ఉంటా హాలిడేస్లో. చాలా క్యూట్గా చెప్పిన మాట వింటూ ఉంటుంది. అప్పుడు నేను మాల్కి తీసుకెళ్తాను అంటే మాల్కి వెళ్ళడం, అక్కడ స్నాక్స్ తినడం బాగా ఇష్టం. దాని తర్వాత మాల్కి తీసుకెళ్ళి గేమ్స్ ఆడిస్తే ఎంత జాలీగా స్పీడ్గాను. ఆ తర్వాత చాలాసేపు అదేదో స్టీమ్ పెట్టుకుని ఆడుకుంటూ ఉండిపోయింది. ఇంకా ఆడుకున్న తర్వాత ఆఫీస్కి చిన్నపిల్లలు ఆకలిస్తున్నాం కాబట్టి స్నాక్స్ ఇప్పిద్దామని చెప్పి ఎంసీ మెక్డొనాల్డ్స్కి తీసుకెళ్ళాను. మా తన్మయ్యకి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలా ఇష్టం. అది చూసారా, కెచప్లో ముంచుకొని సేమ్ నాలానే తింటుంది. మనకెందుకో మన అక్క వాళ్ళ పిల్లలంటే చాలా ఇష్టపడతాము, అది ఎందుకో తెలియదు. అందులోకి ఫస్ట్ కిడ్ అంటేనే మనకి మోస్ట్ ఫేవరెట్. సో ఎంత క్యూట్గా చేస్తుంది అంటే మూమెంట్స్ అన్నీ. ఇంతకుముందు నేను కూడా ఇలానే తినేదాన్ని, కెచప్ అంటే నా ఫేవరెట్. ఇంకా దాని అంతటితో అన్నీ వెళ్ళిపోయి ఎంసీకేస్లో ఏం కావాలో ఆర్డర్ కూడా చేసేసుకుంటుంది. ఇప్పుడు ఈ జనరేషన్ కిడ్స్కి మనం చెప్పాల్సిన అవసరమే లేదు. టిష్యూస్ ఎలా యూజ్ చేయాలి, కెచప్ ఎలా వేసుకోవాలి, ఏం తినాలి, బయట కూడా చాలా గుడ్ మేనర్స్తో తింటుంది. ఎక్కడ ఏమి వేస్ట్ చేయడం కానీ పాడేయడం కానీ చేయదు. ఐస్ క్రీమ్ కూడా చూడండి ఎట్లా ఏమి చేస్తుందో. కెచప్ని నీట్గా పిండుకుంటుంది. సో హైజీన్గా ఉండాలి ఈ పొట్టిదానికి కూడా. మళ్ళీ మిగిలిపోయినా సరే ఎట్లా నాకుతుందో చూడండి. పిల్లలకి చాలామంది పిల్లలకి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటేనే చాలా ఇష్టం. అలానే ఎక్కువ పెట్టదండి, అప్పుడప్పుడు ఏదైనా మనం చెప్పిన మాట వాళ్ళు వింటే 2 monthsకి ఒకసారి అలా ఆర్డర్ ఇచ్చేసుకోవడానికి వెళ్ళిపోయింది. అది